ఎప్పుడో మోయాబ్ దేశంలో ఒక యువతి జీవించేది. ఆమె పేరు రూతు. ఆమె బెత్లెహేము నుండి వచ్చిన ఇశ్రాయేలీయ కుటుంబంలో పెళ్లి అయింది. కాని కొద్ది కాలంలోనే ఆమె భర్త మరణించాడు. ఆమె అత్త నయోమి తిరిగి ఇశ్రాయేలుకి వెళ్ళాలని నిర్ణయించింది. రూతుని నువ్వు నీ ఇంట్లోనే ఉండు అని చెప్పింది. కాని రూతు ప్రేమతో అంది, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. మీ ప్రజలు నా ప్రజలు, మీ దేవుడు నా దేవుడు. రూతు తన దేశం, కుటుంబం, స్నేహితులను వదిలి నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చింది. అక్కడ ఆమె పొలాల్లో ధాన్యం ఏరుకుంటూ కష్టపడి పని చేసేది. ఒకరోజు ఆమె బోయజ్ అనే దయగల మనిషి పొలానికి వచ్చింది. బోయజ్ ఆమె విశ్వాసాన్ని గమనించి ఆమెను రక్షించాడు, చూసుకున్నాడు. తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. దేవుడు వారిద్దరికీ ఒక కుమారుడిని ఇచ్చాడు. అతని పేరు ఒబేద్. అతడే రాజు దావీదు యొక్క తాత అయ్యాడు. రూతు కథ మనకు నేర్పేది, దేవుడు విశ్వాసం, ప్రేమ, నిబద్ధత కలవారిని ఆశీర్వదిస్తాడు. నిజమైన మహిమ మనం ఎక్కడి నుండి వచ్చామన్నది దీనిలో కాదు. మన హృదయం దేవుని వైపు ఉంటే చాలు.